ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును ప్రేమతో అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. అనేకులు నిన్నటి వారిగానే ఉండిపోయినారు తండ్రి. మాకైతే నీ కృపనిచ్చినావు, నీ జీవమునిచ్చినావు. ఈ యొక్క వాక్యము చేత మమ్మల్ని నాయన మీరు బలపరుచినందుకు వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 4 నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే కాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. యేసు ప్రభు తాను నిజమైన ద్రాక్షవల్లి అని తను తాను పరిచయం చేసుకుంటూ నాయందు నిలిచియుండుడి అని ఒక తరుణమును ఇవ్వటం చూడగలము. నాయందు మీరును నీయందు నేను ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. దేవుని యందు నిలిచి ఉండటము, ఆయన యందు అంటు కట్టబడి ఉండటం అనేది ప్రభు మనకిస్తున్న ఒక గొప్ప కృపగా ఉన్నది. ఆయనలో లేకుండగా తీగ ఎలాగైతే ఒక తీగ ఒక కంచెకు దాటి బయటకు వచ్చినప్పుడు ప్రక్కనే ఉన్న పశువులు దాన్ని తినివేస్తాయో, అలాగనే దేవుని యొక్క కంచెను దాటి ఒక వ్యక్తి బయటకు వెళ్ళినప్పుడు తన జీవితము నాశనం అయ్యేదానికి అపవాది అనేకమైన కార్యములను సిద్ధముగా ఉంచి ఉంటారు. అయితే ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో, ఎవరైతే దేవునితో ఏకముగా ఉండేదానికి ప్రయత్నిస్తారో, తమ యొక్క హృదయము ఆయన యొక్క హృదయానుసారముగా ఉంటుందో, వారి తలంపులు దేవుని యొక్క వాక్యానుసారముగా ఉంటుందో, వారు దేవుని యొక్క కృపను సంపాదించుకొనగలరు. నా యందు ఉంటేనే, నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలించగలరు. నా యందు మీరు ఉంటేనే మీలో ఫలములు ఉంటాయి అని ప్రభు చాలా తేటగా సెలవిస్తున్నాడు. ఆయన యందు నిలిచి ఉండేదానికి ప్రభు మనకు ప్రతిసారి ఒక తరుణం ఇస్తున్నాడు. ప్రతిసారి ఆయన యొక్క స్వరము మనకు వినిపించబడుచున్నది. నేను ఇక్కడ ఉన్నాను, నా యొక్క స్వరము వినుడి, నా యొక్క స్వరమునకు లోబడుడి, నేను చెప్పిన రీతిగా మీరు జీవించండి, వాక్యానుసారంగా నడుచుకొనుడి, వాక్యములో ఉన్న ఆశీర్వాదములను సంపాదించుకొనుడి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున ఎంతమంది మనము ఆయన స్వరమునకు వినబడి ఆయనలో అంటు కట్టబడి ఉండేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ప్రభు ఇచ్చే తరుణాలను సద్వినియోగపరుచుకుంటున్నాము. ప్రభు మనకు ఒక తరుణం ఇచ్చినాడు. నాలో ఉండుడి, నాలో మీరు తీగలుగా ఉండుడి. నా తీగలుగా ఉన్నట్లయితే మీకు ఆశీర్వాదం, నా తీగలుగా ఉన్నట్లయితే మీలో ఫలములు ఉంటాయి, ఆ ఫలములు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు ఎన్నోసార్లు మనతో మాట్లాడి ఉన్నాడు. అయితే ఆయన ఇచ్చిన తరుణమును, ఆయన ఇచ్చిన కృపను, ఆయనలో కలిసి ఉండే ఆ యొక్క ఆశీర్వాదమును మనము కలిగి ఉంటున్నామా? ఆయనతో కలిసి ఉండేదానికి ప్రయత్నిస్తున్నామా? లేక నేను ఇలాగుంటే స్వేచ్ఛగా లేను, నాకు ఈ తరుణము వద్దు, నేను స్వేచ్ఛగా ఉండాలని నీ యొక్క కొమ్మలు నీ ఆ ద్రాక్షవల్లిలో నుండి బయటకు ఆ కంచె దాటి బయటకు వచ్చినట్లయితే అపవాది ఎలాగూ కాచుకొని ఉంటాడో నీవెరుగవు, ఎలాగూ నిన్ను నాశనము చేయాలో అని వేచి ఉంటాడో నీవు వెరుగవు. గనుక ఉదయకాల సమయమున ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. నా యందు ఉండుము, నేను ఫలమిచ్చేదానికి నీకు సహాయము చేస్తానని చెప్పిన దేవుని యొక్క స్వరము విని ఆయన యందు నిలిచి ఉండుము, ఆయన స్వరము వినుము, ఆయనకు లోబడుము. ఆయన ఇచ్చే కృపను సంపాదించుకొని ఇతరులకు ఆశీర్వాదకరముగా
ఉండమని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు చాలా తేటగా సెలవిస్తున్నాడు. నీవు ఆయన యందు నిలిచి ఉండకపోతే నీవు ఎవ్వరికి ప్రయోజనకరముగా ఉండలేవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున ఆయన యందు నిలిచి ఉండి ఆయన ఇచ్చిన కృపను సంపాదించుకొని ఆయన ఇచ్చే తరుణంలను ఉపయోగించుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరమైన ఫలభరితమైన జీవితంను కలిగి ఉండేదానికి ప్రయత్నిద్దాం. ఆశీర్వాదకరముగా దేవుని కొరకు జీవిద్దాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయ కాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా బలహీనతలను, మా విధేయతలను, మా యొక్క లోపములను క్షమించి మమ్మల్ని విడిపించి నీ యందు నాయన నిలిచి ఉండే కృపను దయచేయండి. దేవా, నీ యందు మేము, మాలో నీవు ఉన్నట్లయితే తండ్రి, అంత కట్టబడినట్లయితే తండ్రి, ఎంత ఆశీర్వాదము తండ్రి. ఆశీర్వాదమును మేము అనుభవించి ఇతరులకు పంచిపెట్టేవారిగా ఉన్నట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.